రాజువును అక్షయుడును అద్వితీయుడుమైన మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన నామములకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. గర్భఫలము యెహోవా ఇచ్చు కుమారుని చిత్రవర్ధన కుమారుడు ఆయన అనుగ్రహించి మన యొక్క నూతన సంవత్సరం కిరీటమును దానము ఇచ్చిన తండ్రి నీకు వందనములు. నీవు అనుగ్రహించిన ఈ నూతన ఏడాదిని సంతోషంతో నీ నామమును స్మరణకు తెచ్చుకొని నాయనా నిన్ను స్తుతించి నీ ఎడల నాయన కృతజ్ఞత కలిగిన నీ విడుదలైన వారు నీ నామను బట్టి ఉల్లసించుటకు ఈ యొక్క బర్త్డే నాయన సెలబ్రేషన్ చేయించుడుగా నీ కాపుదల నీ తోడు సహాయం అనుగ్రహింప చేసి మహిమనుందుమని కార్యక్రమం ఆదినంత వరకు మీరు నడిపించి వర్ధన చేయమని ఆశీర్వాదములు కర్త యేసు నామములు వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరిచవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. కూర్చోండి. దేవ సంస్తుతి చేయుమానా జీవమాయే యెహోవా దేవుని పావన నామమును తెలుసు లోవసించు నో సమస్తమా ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా జీవమాయే యెహోవా నీకు చేసిన మేళ్లను మరువాకు జీవమాయే యెహోవా నీకు చేసిన మేళ్లను మరువాకు నీవు చేసిన పాతకంబులను మన్నిల్చి జబ్బు లేవియును లేకుండ చేయును భక్త జనులయందునా ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు ఆ కారణము చే దేవునారి మనము నిర్మితమైన రీతి తనకు తెలిసి ఉన్న సంగతి మనము మల్టీ మనసా శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. ఇక్కడ భాగం నుండి 127వ కీర్తన అలాగే 128వ కీర్తన మరి తల్లిదండ్రులు ఇరువురు కూడా చెరొక కీర్తన చదివించాలి. యెహోవా కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీలో నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలుల మీద సమాధానము కాక. కీర్తన అందరూ కలిసి పాడదాం. స్తోత్రం చెల్లింతుమో స్తుతి స్తోత్రం చెల్లింతుమో యేసునాథుని మేలులు తలంచి స్తోత్రములు కంటి పాపవలే కాచి ఆదివారాత్రములు చితివే దయగల హస్తముతో బ్రోచి
ఆత్మ పాపను చేపాటి నా మరణాత హల్లెలూయా సదపాడే స్తోత్రం చెల్లింతుము. నమ్మకత్వాన్ని బట్టి, మంచితనాన్ని బట్టి, గొప్పతనాన్ని బట్టి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే అనేరా నిండు నూరేళ్ళు ఇలాంటి పుట్టినరోజు పండుగలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా అనేరాన్ని దీవిస్తా ఉన్నాను. మా చైతన్య సుధా దంపతులకి దేవుడిచ్చిన అద్భుతమైన హ్యాండ్సమ్ గాడ్. నువ్వు చాలా అద్భుతం మాకు. చాలా సంతోషం అనేదాన్ని చూడటం, మరి దంపతులు వారి సంతోషంలో మేము కూడా పార్టిసిపేట్ చేయడం దేవుడు మాకు ఇచ్చిన భాగ్యంగా ఇచ్చుకుంటూ ఉన్నాం. అలాగే నేటి కార్యక్రమానికి అధ్యక్షులైన ఆకర్షణ కుమార్ గారు, శామ్యుల్ గారు దైవజనులు అద్భుతంగా ఉన్నారు. ఇద్దరు కూడాను చాలా మంచి దైవ సేవకులు. వారికి అలాగే మరి సోదరుని వాళ్ళ అన్నయ్య గారు ఈజ్ అంబుల్ మ్యాన్ సెలబ్రేషన్ కార్యక్రమానికి కాదు 5 అని జిప్సీ స్పీడ్ అనే ప్రముఖ సువార్త ప్రచారకుడు చెప్పారు. 1 మత్తయి సువార్త, 2 మార్కు సువార్త, 3 లూకా సువార్త, 4 యోహాను సువార్త, 5 నీవు నేను అన్నాడు. చేయండి. 5వది మీరు నేను. కుటుంబంలో పిల్లలు అక్షరాభ్యాసం చేయకముందే మన ప్రవర్తనని పరిశీలిస్తూ ఉంటారు. కాబట్టి ప్రముఖమైనటువంటి ప్లేటో అనేటువంటి తత్వవేత్త ఏమన్నారంటే, ఏ కార్యక్రమానికైనా ముఖ్యంగా బాలలకు సంబంధించిన విషయాల్లోనూ సున్నితమైన విషయాల్లోనూ ప్రారంభ దశ చాలా ప్రాముఖ్యమైనది. ఆ లేత దశలోనే ఏ ప్రవర్తన ఏర్పడుతుందో చిన్ననాడు నువ్వు నేర్పిన విషయాలు జీవితాంతం మనసులో ముద్రితమై ఉంటాయి అని ప్లేటో అనేటువంటి తత్వవేత్త తెలియచేశారు. అలాగే మనం గమనిస్తే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తత్వవేత్త శాస్త్రజ్ఞుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ రచయిత మనందరికీ కూడా తెలుసు. ఆయన ఏమన్నారంటే, చిల్డ్రన్ సైకాలజీ, మనం పిల్లల్ని కంటుంటాం, మనం పెంచడంలో హౌ టు గ్రో అప్ ద చిల్డ్రన్, వాళ్ళని స్పిరిచువల్గా ఎలా గ్రో అప్ చేయాలి, వాళ్ళని ఫిజికల్గా ఎలా గ్రో అప్ చేయాలి, వాళ్ళని మెంటల్గా ఎలా గ్రో అప్ చేయాలి అనేటువంటి విషయాలు ప్రతి తల్లి తండ్రి కూడా తప్పకుండా నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే నేను చాలామంది తండ్రులు అంటారు, ఐ ఆమ్ ఏ ఫెయిల్యూర్ ఫాదర్, ఐ ఆమ్ ఏ ఫెయిల్యూర్ మదర్ అని చక్కగా చెప్పుకునేటువంటి తల్లిదండ్రులు ఈ రోజున సమాజంలో చాలామందే ఉన్నారు. కొడుకు మాట్లాడలేదు, కూతురు బాగోలేదు, ఏమండి ఆమె ప్రవర్తన బాగోలేదు. వై? అందుకే ఒక ఈ బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఏమన్నారంటే, మీరు చెప్పినవన్నీ పిల్లలకు గుర్తుండకపోవచ్చు, వింటున్నారు కదా, బోధించినవన్నీ ఆచరించలేకపోవచ్చు, కానీ మనం ఆచరించింది మాత్రం వాళ్ళు తప్పక అనుసరిస్తారు. మనం ఆచరించింది మాత్రం వాళ్ళు తప్పక అనుసరిస్తారు. అందుకే మన పెద్దలు ఉన్నారు, యాజ్ ఈజ్ ద ఫాదర్ సో ఈజ్ ద సన్. తండ్రి యథా రాజా తథా ప్రజ. మనకి పెద్దలు చక్కటి నానుడి తెలియచేశారు. కాబట్టి తల్లిదండ్రులు అయినటువంటి మనం ఈ చిన్నపిల్లల బర్త్డే ఫంక్షన్స్ అవి చేసుకుని సెలబ్రేషన్ చేసుకునే సందర్భంలో దేవుని యొక్క మాటలు కూడా మనం జాగ్రత్తగా వినాలి. మన పిల్లల్ని ఎలా గ్రో అప్ చేసుకోవాలో తెలుసుకునేటువంటి అద్భుతమైన మీటింగ్ అని నేను ప్రభువుని బట్టి మనం చేస్తా ఉన్నాను. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన అమెరికా ప్రెసిడెంట్ గారు, అమెరికానే అమెరికా ప్రజలు దేవుడిగా భావించి అబ్రహాం లింకన్ గారు ఓ మాట చెప్పారు, నేనేమై ఉన్నానో అది నా తల్లి వల్లే అయి ఉన్నాను అన్నాడు. ఇది వరల్డ్ ఫేమస్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పెద్దలు లేక భక్తులు చెప్పినటువంటి మాట. అలాగే డిఎల్ మూడీ గారు వారందరికీ కూడా తెలుసు, నా తల్లి వంటి తల్లి ప్రతివానికి ఉండిన ఎడల చలసాలు అవసరం లేదు అన్నాడు. అలాగే జార్జ్ వాషింగ్టన్ అనేటువంటి అమెరికా ప్రెసిడెంట్ గారు, వాళ్ళందరూ కూడా ప్రపంచాన్ని
వాడు అద్భుతంగా పరిపాలించినటువంటి గొప్ప గొప్ప మేధావులు వాళ్ళు ఏమన్నారో తెలుసా? విధేయతననేమో నా తల్లి చిన్నతనం నుండి నేర్పింది అన్నాడు. అంటే తల్లి నేర్పితేనే పిల్లలకు వస్తుంది. ఎందుకంటే ఉగ్గు పాలు దగ్గర నుంచి మనకు తెలుసు, మోజెస్ చరిత్ర తెలుసు. అతడు పెద్దవాడైనప్పుడు ఐగుప్తు రాజరికం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించాడు. ఎందుకంటే బాలుడు నడవలసిన త్రోవ బాల్యంలోనే అమ్ములం మేకోబేతులు వారికి నేర్పించారు అన్న సంగతి మనందరికీ కూడా తెలుసు. కాబట్టి మనం జాన్ వెస్లీ ప్రపంచంలోని ఇంగ్లాండ్ దేశానికి ఉద్యమాన్ని తీసుకొచ్చిన సూసన్నా వెస్లీ గారు. సూసన్నా వెస్లీ వాళ్ళ అమ్మగారు 18 మంది సంతానం ఆమె సూసన్నా వెస్లీకి, మనందరికీ కూడా తెలుసు. అందులో ఇద్దరు అద్భుతమైన బిడ్డల్ని ప్రపంచానికి దైవ సేవకులుగా తీర్చిదిద్దింది ఆ తల్లి. 1000 మొక్కలైపోయిందట. నా కొడుకు నచ్చోడా, నా కొడుకు తెలివి తక్కువడా, నా కొడుకు అంత మాట్లాడటదా, తల్లి ఊరుకోదు కదా. మదర్ మైండ్, మదర్ హార్ట్ పగిలిపోయి ఆమె చెప్పిందట, ఏమన్నా తెలుసా? ప్రపంచం బయటకు రావడానికి ఇష్టపడ్డారు. ఈ రోజున చాలా మంది యూత్ మీద సర్వే చేసి, ఒక సర్వే వాళ్ళు ఎంతమంది తండ్రులు పిల్లల్ని థ్రెట్టింగ్లోనే తీసుకెళ్తున్నారు, అంటే థ్రెట్ చేస్తున్నారు, పిల్లలు బ్లాక్ మెయిల్ చేస్తారు. అనేరాకి అలాంటి చక్కటి అనేరా అబ్బాయి అనేరాకి దేవుడు మరి పట్టి పాత్రుడా, ఘనతకు అర్హుడా, మహిమానాథుడా, యేసు నీకే వందనం. స్తుతులకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మహిమానాథుడా, యేసు నీకే వందనం. అన్ని వేళలా ఎన్నో మేలుతో మమ్ము బ్రూచిన యేసు నీకే వందనం. అన్ని వేళలా ఎన్నో మేలుతో మమ్ము బ్రూచిన యేసు నీకే వందనం. స్తుతులకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మహిమానాథుడా, యేసు నీకే వందనం. స్తుతులకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మహిమానాథుడా. రామకృష్ణ గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసి మరి సమయం అద్భుతమైన మాటలను, అలాగే తల్లిదండ్రులు పాటించవలసినటువంటి కొన్ని సూచనలను మరి దైవజనులు గారు దేవుడు తెలియజేసి ఉన్నారు. నేను బైబిల్లో నుంచి ఒక మాట, దేవుని ఉద్దేశం ఏమిటి అనే దాని గురించి నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మనందరికీ తెలిసిన మాట 144వ కీర్తన 12వ వచనంలో, మా కుమారుడు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరుకై చెక్కిన మూల కమ్మముల వలె ఉన్నారు. ఇక్కడ మాటను మనం చూసినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం, దైవ సంకల్పంలో దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే ఉన్న దేవుడు మన నిమిత్తము తత్వమయ్యారు, తండ్రి, కుమారుడా, పరిశుద్ధాత్మ. సో ఒక్కడైన దేవుడు తత్వమైన తర్వాత మానవుని తయారు చేసిన దేవుడు మానవుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అన్నారు. మరి దేవుడు మొట్టమొదటిగా పురుషుణ్ణి నిర్మించి ఆ తదుపరి దేవుడు ఎవరు నిర్మాణం చేశాడు అంటే స్త్రీని నిర్మాణం చేశాడు. అక్కడ స్త్రీని నిర్మాణం చేసినప్పుడు దేవుడు పలికిన మొట్టమొదటి మాట ఏమండి? స్త్రీని దేవుడు తయారు చేసినప్పుడు ఫస్ట్ దేవుడు ఏమని పలికాడండి? సాటి అయిన సహాయం. సమయం గడపాలి. ఏమండి? ఇల్లేవాడిని అల్లెవరు ఉండొచ్చు కదా, పిన్ని ఉండొచ్చు కదా అక్క. ఏమండి? మనం అనుకుంటాం సాయంకాలం కన్నీ చదివేస్తే అమ్మయ్యా అంటే మా ఫీలింగ్లు అయ్యా. కానీ స్త్రీలకి ఎలా ఉంటుంది? వాళ్ళ కాసేపు ఉంటే బాగుంటుంది, వాళ్ళతో కొంత సమయం గడిపితే
అంటే బంధుత్వానికి, బంధుప్రీతికి దేవుడిచ్చినటువంటి ఒక టూల్ స్త్రీ. అంటే బంధుత్వాన్ని కొనసాగించడానికి, దాన్ని పెంచి పోషించడానికి ఉపయోగం అవ్వాలి అంటే బైబిల్లో ఎలాంటి ఒక్క రెండు మాటలు ఉన్నాయన్నమాట. యోబు కుమార్తెలు ఎలాంటి వారంటే సౌమ్య, మరి హెబ్సీ యొక్క కుమార్తె ఫిలిప్పు కుమార్తెల వలె ప్రవచించే కుమార్తెగా. ఎందుకు ఈ బ్లెస్సింగ్ ఇస్తున్నానంటే ఈ కాలంలో పరిశుద్ధాత్మ కుమ్మరింపు కలిగే కాలం ఇది. ఎండ్ డేస్లో ఆత్మ విస్తరించి పరిచేసే కాలం ఇది. మరి ఆయన భక్తుల పిల్లలందరి మీద దేవుని ఆత్మ కుమ్మరించబడాలి. వాళ్ళు ప్రవచనాలు ప్రవచించాలి. దేవుడి కొరకు ఒక బలమైన సాక్షులుగా వాడబడాలి. ఇందాక అయ్యగారు అన్నారు మత్తయి సువార్త, లూకా సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త అని చివరిలో ఏమన్నారు? నువ్వు నేను ఒక సువార్త అన్నారు. మరి శైలి కూడా ఏమవ్వాలా? ఒక సువార్త అవ్వాలి. ఇప్పుడు ప్రవచించినప్పుడు ఆమె ఒక గొప్ప సువార్తికి అవుతుంది. అలాగే దేవుడు మరి యోబు కుమార్తెలు వెళ్ళి, ఫిలిప్పు కుమార్తెలు వెళ్ళి శైలిని ఆశీర్వదించాలని, అతి విలువైనటువంటి జీవితాన్ని దేవుడు ఆ బిడ్డకు ప్రసాదించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి బిడ్డను దీవించును గాక. ఆమేన్. The Lord bless you and keep you. The Lord make his face shine upon you and be gracious unto you. The Lord lift up his countenance upon you and give you peace. ఈ వచనం ప్రకారం Numbers 6:24 to 26 చాప్టర్ ప్రకారం దేవుడు అనిరా షైనీని దీవించాలని మేము కోరుకుంటున్నాం. They shall be showers of blessing. This is the promise of love. They shall be seasons refreshing, sent from the Savior above. Showers of blessing, showers of blessing we need. Mercy drops from the are falling, but for the showers we plead. They shall be showers of blessing, precious reviving again, over the hills and the valleys, song of abundance of rain. Showers of blessing, showers of blessing we need. Mercy drops from the are falling, but for the showers we plead. They shall be showers of blessing. Oh, that today they might fall. Now as to God we're confessing. Now as on Jesus we call. చిరుదివ్వెల కాంతుల పాల బుగ్గల పుడి నడకల పాపగా తేనె పలుకుల ప్రభువిచ్చిన కానుకగా వెలగాలి సాక్షిగా యేసయ్య ప్రేమలో హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, మై డియర్ అనిరా షైనీ. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, మై డియర్ అనిరా షైనీ. God bless you. ఇలా శైలి పుట్టినప్పుడు మేము హాస్పిటల్కి వెళ్ళి చూసాం. ఆ తర్వాత దేవుడు బిడ్డను అంతకంతకు అభివృద్ధి పరిచి 1 year బర్త్డే జరుపుకునేంత కృప దేవుడు అనుగ్రహించాడు. నేను అనీరా అంటే ఏంటా అని చూశాను. అనీరా అనేటువంటి మాటకు తెలుగు మూలం ఇలాగుంది, ఇంటెలిజెంట్ అని, లేకపోతే ఫియర్లెస్ అనేటువంటి 2 భావగర్భితమైన మాటలు అనీరా అనే దాంట్లో ఆ పేరులో అర్థం ఉన్నాయి. ఫియర్లెస్, ఇంటెలిజెంట్.
కైండ్ హార్ట్ కూడా ఉంది. అయితే ఇంటెలిజెంట్ ఫియర్లెస్. అనీరా అనేటువంటి తెలుగు శబ్దానికి ఆ నీరా అనేటువంటి తెలుగు శబ్దంలో చాలా మరి ఎందుకు వాళ్ళ పేరెంట్స్ సెలెక్ట్ చేశారు నాకు తెలియదు, కానీ నిజంగా ఈ రెండు విషయాల్లో మరి మా కోడలు మా కుమారుడైన చైతన్య కూడా ఆ పాపను అలా పెంచాలని నేను కోరుతున్నాను. ఇంటెలిజెంట్గా పెంచాలి. లూకాసు వార్త 2:52 రాయబడుతుంది, యేసు వయసులోను జ్ఞానములోను పెద్దల దయలోను దేవుని దయలోను ఆయన వర్ధిల్లుచుండెను అని రాయబడింది. కాబట్టి అలా వర్ధిల్లాలి అంటే ఇంటెలిజెంట్గా చేయాలి. సాధారణంగా చాలామంది పిల్లలు పెంచడంలో తల్లిదండ్రులు ఎక్కడ ఫెయిల్ అవుతారంటే వాడి బిడ్డల్ని జ్ఞానవంతులుగా చేయడంలోనే ఫెయిల్ అవుతారు. అలాగే యేసు కౌగిల్లోకి ఉంచబడితే కనుక ఆయన కౌగిల్లో ఇందాక నేను వస్తున్నప్పుడు టచ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు దయచేసి. నేను ఈ వారి మాటలు జతగలిపి ఒక మాట చెప్తాను. తల్లిదండ్రులు ఎప్పుడైతే బిడ్డల్ని హత్తుకుంటారో, ఎంతో తప్పు చేసి మరి దేవుని సన్నిధిలో మరి దూరం అయిపోయి వచ్చినట్టు అందుకు మానవ నా ప్రభువా, నువ్వు పంపిన దైవజనుడు మరలా మా యొక్కకు వచ్చి పుట్టబో బిడ్డకు నేను ఏమేమి చేయడమో దాన్ని మాకు నేర్పినట్లు దయచేయమని యెహోవాను వేడుకొని వాక్యం. ఈ యొక్క వృత్తాంతం మనందరికీ తెలుసు. సంసోను యొక్క చదువుతున్నటువంటి మానవ అతని భార్య గుడ్రాగుల సందర్భాల్లో దేవుని మీద ప్రత్యక్షమై మరి తనకు ఇవ్వబోతున్న బిడ్డకు చెప్పినప్పుడు అదే మాట తన భర్త మానవులకు ఆ స్త్రీ చెప్పినప్పుడు అప్పుడు మనోహ అదే రీతిగా తన భార్య ఎదురు కలిసి చేస్తున్న ప్రార్థన ఏంటంటే, పుట్టబో బిడ్డకి మేము ఏమేమి చేయగలను మాకు నేర్పము అని వారు ప్రార్థన చేస్తున్నారు. విధాన దేవుడుగా ఆరోగ్యం కొరకు బిడ్డల క్షేమం కొరకు ప్రార్థించాలని వాటిని చదివిస్తాం. విధానానికి ప్రవర్తించి చాలా రాత్రి తర్వాత పండుగలు కష్టార్జితమైన ఆహారం తీర్చుంట గర్భమే. ఈ రోజున అత్యధికమైన తల్లిదండ్రులు మరి వేకునే లేచి తెల్లవారి మరి రాత్రి అర్ధరాత్రి అయ్యేంత వరకు భార్య భర్తలు ఇరువురు కూడా కష్టపడి సంపాదించుకుంటున్నారు. ప్రాముఖ్యమైన దాన్ని విస్మరిస్తూ ఉన్నారు. ప్రాముఖ్యమైనది ఏంటంటే రేడి మొదటి చేసి మీ పసిపిల్లల ప్రాణం కొరకు ఏం చేయాలి? నీళ్లు కుమరించినట్టు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అది చెయ్యకుండా లోకానుసారంగా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ ప్రయత్నాలు ఏవి మన బిడ్డలకి ప్రయోజనకరంగా ఉండవు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ మానవ అతని యొక్క భార్య దేవుని దగ్గర ఎలా ప్రార్థన చేస్తుంటే మాకు ఇవ్వబోతున్నటువంటి చేయము అని యెహోవాను వేడుకుని అదే రీతిగా మరి చైతన్య సుధా దంపతులు కూడా అటు రీతిగా దేవుని దగ్గర వేడుకుని మరి దైవం దేవుని యొక్క జ్ఞానం చేత బిడ్డను దేవుని కృపలో పెంచగలిగేటువంటి రీతిలో మరి చైతన్య సుధా దంపతులు అదే కూడొచ్చిన తల్లులు మనమందరూ కూడా మరి వారి యొక్క క్షేమ కొరకు ప్రార్థించే వారిగా దేవుని సన్నిధిని వెతికే వారి వెళ్ళినప్పుడు దేవుడు వారికి పరసంబంధమైన ఆశీర్వాదాలతో పాటు యహ సంబంధమైన దేవునితో కూడా వారిని నింపగలడు, దీవించగలడు, వారిని అత్యున్నతమైన స్థితిలోనికి నడిపించగలడు. అతి కృపా కుటుంబానికి దేవుడు ఎల్లకాలం దయచేయాలని దేవుని సేవలో కోరుకుంటున్న మాట. యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు అది నుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు అది నుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నిధి, నిజమైన ధన్యత నా
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన ప్రభు బిడ్డలైన మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈరోజు మొదటి జన్మదినం జరుపుకున్నటువంటి అనిరా షైని ఈ ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను, దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను. దైవజనులు చాలామంది మాట్లాడారు, అనేక విషయాలు మాట్లాడారు. దేవుడు నా నోటిలో వచ్చిన కొన్ని మాటలు చైతన్య కుటుంబాన్ని గురించి కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. కొన్ని రోజుల క్రితం చైతన్య ఫోన్ చేశాడు, ఆదివారం ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఈవేళ ఆదివారం ఆరాధనకి వెళ్ళొచ్చిందన్న, ఎందుకు ఆరాధన చేస్తున్నప్పుడు నాకు తెలియకుండానే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి అన్నాడు. ఇక ఎందుకు రా అన్నాను. అలాగ దేవుని ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఒక 2 సంవత్సరాల కాలం వెనక్కి వెళ్ళాను. ఈ 2 సంవత్సరాల కాలంలో నా జీవితం ఎలా మారిపోయింది, 2 సంవత్సరాల క్రితం నా జీవితం ఎలాగుంది, 2 సంవత్సరాల తర్వాత నా జీవితం ఎలాగుంది, ఈ 2 సంవత్సరాల మధ్య కాలంలో జరిగిన సంఘటనలు అన్నీ గుర్తుకొస్తూ ఉంటుంటే నాకు దుఃఖం ఆగలేదు. ఒకసారి మందిరాన్ని తీసుకుని వచ్చిన తర్వాత నేను అమ్మాయిని ఎత్తుకున్నాను. ఎదురుగా తాతగారు ఉన్నారు, ఇంకొక 2 ఉన్నారు. నా దగ్గరికి వచ్చినానికి అక్కడ 3 ముగ్గురు వ్యక్తుల్లోనూ ఆ తాతగారి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ తాతగారి దగ్గరికి వచ్చి ఎన్ని రోజులు అయిందంటే జస్ట్ 1 రోజు అయింది. అంటే తన వారెవరో ఆమె గుర్తించే తెలివితేటలో జ్ఞానము దేవుడు ఆమెకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే బుద్ధి జ్ఞానములు దేవుని వశములో ఉంటాయి. దేవుడు బహుమానమును ఇవ్వటమే కాదు, తెలివి గలటువంటి శ్రేష్టమైన బహుమానాన్ని చైతన్యకు దేవుడిచ్చాడు. తన వారిని గుర్తించడం, చాలామందికి తన వాళ్ళెవరో గుర్తించలేరు. వయసు వచ్చినా సరే తన వాళ్ళెవరో కాని వాళ్ళెవరో గుర్తించలేరు. దేవుని వాక్యం చెప్తుంది, యేసు జ్ఞానమందును వయస్సందును వర్ధిల్లుచుండెను, దేవుని దయ అతని మీద ఉండేనని దేవుని వాక్యం చెప్తుంది. Happy birthday to you. Happy birthday to you. మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ప్రభా, ఈ శ్రేష్టమైన సమయమందు నీవు దానముగా ఇచ్చినటువంటి షైని పాప యొక్క ఆశీర్వదించమని, వేదికపై ఉన్నటువంటి ఇరు కుటుంబముల యొక్క రక్త సంబంధులను, వేదిక ముందు ఉన్నటువంటి బంధుమిత్రాదులను దీవించమని కార్యక్రమమును అధిపతి నుండి జరిగించు. సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త తండ్రి యొక్కయు, పైన రక్షణకర్తైన కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్కయు, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ తండ్రి నామమున అనిరా షైని యొక్క ఫస్ట్ బర్త్డే కేక్ కట్ చేయించున్నారు. దైవ దీవులు మెండుగా కుమార్తెకు కలుగును గాక. ఆమేన్. క్లాప్స్ కొడదామండి అందరూ ఒకసారి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు డియర్ అనిరా షైని, హ్యాపీ బర్త్డే టు యు, మెనీ గ్రీటింగ్స్ టు యు, మెనీ గ్రీటింగ్స్ టు యు, మెనీ గ్రీటింగ్స్ టు dear Anira, many greetings to you, happy long life to you, happy long life to you, happy long life to dear Shiny, happy long life to you, may God bless you, may God bless you, may God bless you Anira Shiny, may God bless you. Happy birthday, dear. Happy birthday to you. A long life to you. From old friends and new. May good luck go with you. And
చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి నీ ఊసులోనే ఉసురాడుతోంది నాన్న ఊపిరి కాలాలు దాటి ఏనాటికైనా చేరాలి నీ దారి ఎన్నాళ్ళు ఉన్నానంటూ ఏకాకి మాదిరి ఆరారి రారో 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 ఆరారి రారో 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 చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి కను చివరన జారే తడి చినుకును సైతం సిరి తళుకుగా మార్చే చిత్రం నీవే కలతగ పొలమారే ఎదమంటల గ్రీష్మం సులువుగా మరిపించే మంత్రం నీదే నువ్వంటే నా సొంతమంటూ పలికింది మమకారం ఆ మాట కాదంటూ దూరం నిలిపింది అహంకారం తలవాచి నువ్వలా ఒడిలోన వాలగా నిండు నూరేళ్ల లోటు తీరిపోదదే క్షణాన చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి నిదురించు వేళ నీ నుదుట నేను ముత్యాల అంజలి జోలాలి పాడి తెరిచాను చూడు స్వప్నాల వాకిలి ఏ బూచి నీడానిపై రానికుండా నేనేగా కావలి ఆరారి రారో 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 ఆరారి రారో 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 చిన్నారి తల్లి ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయి నందిస్తా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయి నందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా
పాటే ఎదనిలా తడుతుంటే మధురమౌ భావాలే ఓ మోగేలోనా పలుకులే పైకొస్తే చిలిపిగా పిలిపిస్తే పులకలే పదులై వేలై పొంగే నాలోనా లాలి పాటే నేనై లాల పోసేవాణ్ణై లాలనే నింపనా నేత హృదయాన మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా ఎగురుతూ నీ పాదం ఎదుగుతూ నీ రూపం ఎదురుగా ఉంటే అంతే ఏదో ఆనందం అడుగుతూ కాసేపు అలుగుతూ కాసేపు అనుక్షణం నీతో ఉంటే ఎంతో సంతోషం క్షణములెన్నవుతున్నా వయసు ఎంతొస్తున్నా పాపవే పాపవే నాన్ననయనానా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా ఏంటి చందమామనే చూస్తున్నావు? చందమామ చాలా బాగుంది కదా. అలాంటి అందమైన చందమామ త్వరలో మన ఇంటికి వస్తుంది. చిన్ని చిన్ని చందమామే కళ్ళ ముందు చిందులేసే బుజ్జి బుజ్జి బుట్ట బొమ్మే వేలు పట్టి అడుగులేసే నీలేత పానం చుట్టూ నా పంచ ప్రాణాలన్నీ మువ్వల్ల మోగేనులే చిరునవ్వు చూస్తే చాలు చుట్టూరా సంతోషాలు మనసంతా నిండేనులే అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది నువ్వు కడుపున చేరగానే గుండె గడపకి వేడుకొచ్చే రోజు
నీ ధ్యాసలో కాలం తెలీదులే. నేలపైన అడుగేయగానే అమ్మలాగా నేను జన్మనెత్త. ఒడిని నీ రాకతో గుడిలా చేసావులే. ఆదమరచిపోనా నిన్నే చూస్తూ ఉంటే, తల్లడిల్లిపోనా నిన్నే చూడకుంటే. నువ్వు చెరగని ప్రేమ గురుతు కదా. అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి. అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి. అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. నేను జోలపాట పాడుతుంటే, నువ్వు నీ దూరలో జారుతుంటే, చూస్తూ ఉయ్యాలలా ప్రాణం ఊగేనిలా. నీ కులాల పోసే వేళలోన నేను కూడా చంటి పాపలాగా మారాం చేసేంతలా మార్చావే నన్నింతలా. రాణిలాగా చూసుకుంటా చిన్ని తల్లి, రానివ్వనే కంట నీరే ప్రాణమల్లి. జాబిలి జత చేరి జోలాలి. అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి. అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి. అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. నీకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాలో చెప్పు. కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా. నచ్చినవి కొనమని చెప్పు, నచ్చనివి వద్దని చెప్పు. కొత్త నీరు కొత్త ఏరు ఇది చూద్దామా. రే పగలనక ఎండావాననక తెలిసి తెలియనివన్నీ చూసి వద్దామా. లోకమొక వైకుంఠపాళి. లాలాగూడ అంబర్పేట మల్లెపల్లి మల్లకుపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా. మల్లేసన్న దావత్ల పన్ను గాని బారాత్ల టిల్లు అన్న దిగిందంటే టించక్ టించక్ దుంకాలా. డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు. సోకేమో హీరో తీరు పట్టది తీన్ మారు. డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు వెచ్చర పెంచి కొట్టు బాక్సులు వలిగేటట్టు. డీజే టిల్లు పేరు విన్ని సౌండ్ వేరు. పెక్కేసి కొట్టిందంటే దత్తరిల్లు డాన్స్ ఫ్లోరు. డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు డీజే టిల్లు పట్టు కొట్టకునే నాగిదట్టు.
సెట్టు